హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను మీ లింగారెడ్డి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడు. తెలుగు సినీ వినీలాకాశంలో ఆయన ఎప్పుడు సూపర్ స్టారే. ఆయన స్టార్డమ్ ఆయన 60లో ఉన్న 20 లాగా చూపించే సత్తువ ఆయన సొంతం. ఎంత పెద్ద వయసు వారైనా ఎంత చిన్నవారైనా అన్నా అని ప్రేమగా ఆప్యాయంగా పిలుచుకునే ఆత్మీయత ఆయనకు మాత్రమే సొంతం. ఆయన రాజకీయాల్లో ఉన్న చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ఎప్పుడు సూపర్ హీరోనే, ఎప్పుడు సూపర్ స్టారే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి గల కారణాలు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇంత దేదీప్యమానంగా వెలుగుతుందంటే దాని వెనక నడిచిన కథ అంతా ఇంత కాదు. ఎన్టీఆర్ అనే 3 పదాలు, టీడీపీ అనే 3 పదాలతో భారతదేశ రాజకీయ చరిత్రను తిరగరాసిన సందర్భం ఈరోజు. ఒక చిన్న పార్టీగా ఆవిర్భవించి దేశ రాజకీయ చరిత్రనే తిరగరాసిన ఈ కీలకమైన ఘట్టంలో 43 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి గురించి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చేతి నిండా సినిమాలు ఉన్న టైం అది. కావాల్సినంత డబ్బు, స్టార్డమ్, కలెక్షన్లు, ఫ్యాన్ బేస్ ఏం చూసుకున్నా కానీ ఈ రోజుతో పోటీ చేసుకుంటే నాటి రోజుల్ని మనం ఎప్పుడు బీట్ చేయలేం. ఎందుకంటే ఈరోజు సినిమా 100 రోజులు ఆడితే గగనం. ఈరోజు మొత్తం డబ్బు మీద పడ్డారు. కానీ ఆ రోజు సినిమాలు 300 రోజులు, 500 రోజులు ఆడిన సందర్భాలు. 300 రోజు కూడా హౌస్ఫుల్ కలెక్షన్ బోర్డులు పడ్డాయి అంటే అది కేవలం ఎన్టీఆర్ సినిమాలకు మాత్రమే సాధ్యమైన సందర్భం. అయితే ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు. ఎప్పుడు కూడా ఆయనకు రాజకీయాలపైన అంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ షష్ఠి పూర్తి చేసుకున్న వయసులో షష్ఠి పూర్తి సందర్భంగా ఆయన చేయాలనుకుంది ఒకటి. పేద ప్రజల కోసం ఏదైనా చేయాలని నిత్యం తహతహలాడుతూ ఉండేవారు. సో ఆయన రాజకీయ జీవితాన్ని అనే దానికి ఆరంగరేయటానికంటే ముందు ప్రజల కోసం ఏదైనా చేయాలని షష్ఠి పూర్తయిన సందర్భంలో తన సినిమా చరిత్రకు సంబంధించి, తన చలనచిత్ర జీవితానికి సంబంధించి సింహావలోకనం చేసుకుంటున్న సమయంలోనే అప్పుడే దివిసీమ ఉప్పెన కూడా రావడం జరిగింది. ఏఎన్ఆర్తో కలిసి ఆయన విరాళాల కోసం జోలి పట్టుకొని మరి వీధి తిరుగుతూ ఆయన సహాయం కోసం అర్థించారు కూడా. ఆ క్రమంలోనే ప్రభుత్వాల నుంచి వస్తున్న అలసత్వాలను కానీ, నెగ్లిజెన్సీని కానీ ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని పార్టీలు దేనికని ఆయన సీరియస్ అయ్యారు. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన మదిలో ఆలోచన తట్టింది. కేవలం తెలుగువాడి ఆత్మ గౌరవం అనే ఒక్క పదంతో పురుడు పోసుకొని ఈరోజు దేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. ఆయనే పార్టీ జెండా డిజైన్ చేసుకున్నారు. పసుపు కుంకుమ కలిసి ఉంటే తెలుగుకి శుభతరుణం అని ఆయనే నిర్దేశించుకున్నారు. దేశానికి వెన్నెముకైన నాగల్ని ఆయన పార్టీ జెండాలో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే జెండా వేలాది ప్రజలకి, లక్షలాది మంది జీవితాలకి, కోట్లాది మంది అభిమానులకి ఎజెండాగా మారిపోయింది. సో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని లైన్స్ మీకోసం. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా, తెలుగువారి అభివృద్ధి పదాన్ని నడిపించిన జెండా, తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిన జెండా, తెలుగువారికి ప్రపంచవ్యాప్త ఖ్యాతిని ఇచ్చిన జెండా, ఆడపడుచులకు అండగా నిలిచిన జెండా, రైతన్నల కన్నీరు తుడిచిన జెండా, వెన్నంటే ఉన్న జెండా, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో రాజకీయానికి అర్థంగా చెప్పిన జెండా, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెచ్చిన జెండా, భావితరాల భవిష్యత్తుకు అండగా నిలిచే పాలసీలు తెచ్చిన జెండా మన పసుపు జెండా. సో ఈ లైన్లన్నీ ఆ రోజు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు రాసుకున్న పదాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాడు ఒక చిన్న రాజకీయ పార్టీ పెడదాము అని చెప్పేసి ఆయన ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేసుకుంటే, ఇదే 29వ తారీఖు మధ్యాహ్నం 2:30 టైంలో పెట్టాలి, పార్టీ అనౌన్స్ చేయాలనుకుంటే ఆ రోజు ఆల్ ఇండియా రేడియోలో ఒక చిన్న ప్రకటన, ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారని. ఆ ప్రకటన విన్న వారంతా కేవలం ఒక 1000 మంది 2000 మందితో మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకుంటే ఆ రోజు అక్కడికి వచ్చిన జనాభానే దాదాపు 3 నుంచి 4 లక్షల మంది. సో అంతమందిలో ఒక చిన్న ఎలాంటి అహంగో ఆర్భాటం లేకుండా ఆయన పార్టీ అనౌన్స్ చేశారు. దాని తర్వాత ఒక చిన్న తెలుగు నేలపై పుట్టిన పార్టీ నేషనల్ హెడ్లైన్స్లో నిలిచింది. దాని తర్వాత వరుసగా ఇప్పటివరకు జరిగిన 10 ఎన్నికల్లో 6 సార్లు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అర్ధ శతాబ్దపు అంచులకు వరకు వెళ్తున్న ఈ తరుణంలో 43 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ క్రమంలో దాదాపు సగం రాజకీయ జీవితం మొత్తం అధికారంలోనే ఉంది. ఎన్టీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు 4వసారి సీఎంగా రాణిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్ళు, తెలుగుదేశం పార్టీ చరిత్ర మొత్తంలో చూసుకుంటే 2019 నుంచి 2024 వరకే అతి పెద్ద సవాళ్ళు ఎదుర్కొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే జైలుకు వెళ్ళిన పరిణామం తన రాజకీయ ప్రయాణం మొత్తంలో ఎప్పుడు ఉత్పన్నమైన సిచ్యువేషన్స్. సో ఎందుకంటే ఎన్టీఆర్ గారికి అప్పుడులో ఉన్న అవిశ్వాస తీర్మానం ద్వారా కానీ, లేదంటే అప్పుడులో పార్టీలో పుట్టిన కొంచెం చీలిక వల్ల కానీ
ఆ రోజు ఆయన సీఎం పీఠానికి మాత్రమే దూరం అయ్యారు. ప్రజల మనసులో ఆయన స్థానం ఎప్పటికీ దూరం కాలేదు. కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిపైన కేసులు ఫైల్ అవ్వడం, ఆ పార్టీ అధ్యక్షుడు ఏకంగా జైలుకి వెళ్ళిన పరిణామాలు గత 5 ఏళ్లలో చోటు చేసుకున్నాయి. సో ఇన్నేళ్లలో తెలుగుదేశం పార్టీకి ఒక సంక్షోభం కూడా ఉంది. ఎప్పుడు ఆగస్టు సంక్షోభం అంటారు. ఆగస్టు సమయంలో చాలా పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండిద్ది. కానీ లాస్ట్ టైం కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది, అధిగమించింది. ఏకంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చరిత్ర తిరగరాసి ప్రత్యర్థి పార్టీని 11కు పరిమితం చేసింది. ఇంతటి ఘన విజయాలు సొంతం చేసుకున్న ఈ పార్టీ ప్రస్తుతం 3వ తరం ఈ పార్టీని శాసిస్తూ ఉంది. 4వ తరం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. సో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు రథసారథి ఎవరవుతారు అంటే అటుపక్క నందమూరి కుటుంబం సైడ్ నుంచి కానీ ఇటుపక్క నారా కుటుంబం సైడ్ నుంచి కానీ చాలా ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. కానీ చంద్రబాబు రాజకీయ వారసత్వం, అన్న నందమూరి తారక రామారావు గారి రాజకీయ వారసత్వం ఎవరు అందిపుచ్చుకుంటారో చూస్తుండాలి. సో తెలుగుదేశం పార్టీతో మీకున్న అనుబంధాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.